ఈ వీడియోలో ఎఫ్ఎంసి వారి బెనివియా మరియు ఎఫ్ఎంసి వారి వెరిమార్క్ ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి, ఈ రెండు మందులు ఈ మిరప తోటలలో ఎలా పనిచేస్తాయి, వీటిని ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. ముందుగా ఎఫ్ఎంసి వారి బెనివియా, ఇందులో వచ్చేసి సయాంట్రాన్ ఇల్లిప్రోల్ 10.26% ఓడి రూపంలో ఇందులో ఉంటుంది. ఈ మందుని స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 240 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మిరప తోటలలో వస్తున్నటువంటి తామర పురుగు, కాయదొలుచు పురుగు, లద్దె పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. ఈ మందు స్ప్రే చేసిన 2 గంటల లోపు వర్షం కనుక కురిస్తే ఈ మందు అనేది సరిగా పనిచేయదు. అలాగే ఈ మిరప మొక్కలు అనేవి మంచి మెత్తదనం రావడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఈ మిరప తోటలలో 2 లేదా 3 సార్లు మాత్రమే మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి వారి వెరిమార్క్, ఇందులో వచ్చేసి సయాంట్రాన్ ఇల్లిప్రోల్ 18.41% ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది. మందుని స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది. ఇది కూడా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 100 నుండి 120 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని యొక్క గాఢత అనేది ఎక్కువ రోజులుగా ఉంటుంది. ఇది ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి తామర పురుగు, కాయదొలుచు పురుగు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగు కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగులను ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో డోస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని వచ్చేసి మనము స్ప్రే రూపంలో అయినా వాడుకోవచ్చు, లేదంటే భూమి ద్వారా కూడా దీన్ని మనము ఇచ్చుకోవచ్చు. ఈ మందు స్ప్రే చేసిన గంట లోపు వర్షం కనుక కురిస్తే ఈ మందు అనేది సరిగా పనిచేయదు. అలాగే ఈ మిరప మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచి ఈ మిరప మొక్కలు అనేవి మంచి మెత్తదనం రావటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుందండి. ఈ 2 మందులను మనము ఈ మిరప తోటలలో మనము 40 రోజులు అయినా ఆ తర్వాత నుండి మనం ఎప్పుడైనా వీటిని మనము వాడుకోవచ్చు. మీలో ఎవరైనా ఎఫ్ఎంసి వారి వెరిమార్క్ అనే మందు కనుక ఇంతకుముందే స్ప్రే చేసి కనుక ఉన్నట్లయితే దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.